దేవుడు మిమ్మల్ని నాకు దూరం చేసినా మీ జ్ఞాపకాలని కూతుళ్ల రూపంలో తిరిగి మళ్లీ నా దగ్గరికి పంపించాడు. కానీ కడుపున పుట్టినందుకు నా బిడ్డలకి నేను చేయాల్సిన ఏ ముచ్చటకి నేను నోచుకోలేదు. కనీసం ఈ నిశ్చితార్థం జరిపించైనా సంతృప్తి పడతానండి. కన్న తల్లినని చెప్పుకోలేకపోయినా పేగు బంధాన్ని నుంచి ఎలా తప్పించుకోగలను? ఏమండి, ఇన్నాళ్ళు మీరే నేనై బిడ్డల్ని పెంచారు. ఇప్పుడు నేనే మీరై ఈ నిశ్చితార్థాన్ని జరిపించేలా మీ దీవెనలు అందించండి. ఏవండి, ఏంటి అలా ఉన్నారు? ఏమీ లేదమ్మా. ఆ ఫోటో ఏంటి? దేవుడి ఫోటో అమ్మా. చైత్ర నిశ్చితార్థం ఏ ఆటంకం లేకుండా జరగాలని దండం పెట్టుకుంటున్నాను. అక్కకిష్టం లేని నిశ్చితార్థానికి ఆ దేవుడి దీవెనలెందుకు? మహాలక్ష్మి, ఏంటమ్మా నువ్వు మాట్లాడుతుంది? నిజం మాట్లాడుతున్నాను. అక్కకి నిశ్చితార్థం ఇష్టం లేదు. మీరు చేసే బలవంతం వల్లే పృథ్వీతో తన ఈ పెళ్లి కొప్పుకుంది. చైత్ర ఇష్టపడితేనే కదమ్మా పృథ్వీతో తన పెళ్లి నిర్ణయించాం. ఇప్పుడు ఇష్టం లేకపోవడం ఏంటి? అక్కకి ఒకరి మనసు నొప్పించడం తెలీదు. అందుకే ఈ విషయంలో కూడా మీరంతా బాధపడతారనుకుంటుంది. అందుకే ఒప్పుకుంది. ఏ ఆడపిల్లైనా నిశ్చితార్థం అంటే ఆనందంతో పొంగిపోతుంది. కానీ అక్క కళ్ళల్లో కనీసం ఆనందం తాలూకు ఆనవాళ్లు కూడా లేవు. నువ్వెక్కడో పొరపాటు పడుంటావమ్మా. హడావిడిగా నిశ్చితార్థం నిర్ణయించాం కదా, అందుకే చైత్ర అలా ఉండుంటుంది. అయ్యో, నేను పొరపాటు పడుతున్నానంటారేంటి? మీకేం చెప్తున్నానో అర్థం కావట్లేదా? తను నా తోడ పుట్టిన అక్క. తన మనసేంటో నాకు తెలుసు. మీరు తనని కనుంటే తెలిసేది కూతురి మనసేంటో. ఒకసారి వచ్చి తన మొహం చూడండి, మీకే అర్థమవుతుంది. ఒకసారి అక్కని కనుక్కోండి, ఈ పెళ్లి నీకిష్టమా అని. అప్పుడు మీకు తెలుస్తుంది. అసలు అక్క హ్యాపీగా లేకపోతే నేను హ్యాపీగా ఉండలేను. అమ్మ స్థానంలో నిలబడితే సరిపోదు. చెప్పారు నీకు?
నిశ్చితార్థం విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావని. అది ఏంటి మహి, ఈ నిశ్చితార్థం నాకు ఇష్టం లేదని అమ్మతో నువ్వు చెప్పావా? అవును, నేను చెప్పింది కరెక్టే కదక్కా. కరెక్ట్ కాదు మహి. మరెందుకు అలా ఉన్నావు? నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకు తెలీదా? నీ నవ్వైనా నీ బాధ అయినా స్వచ్ఛంగా ఉంటుంది, నీ అబద్ధం కూడా స్వచ్ఛంగా ఉంటుంది. నాకు తెలిసిపోతుందక్కా. మహి, నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదే. అమ్మా, మహి చిన్నపిల్ల, దీని మాటలేం మనసుకి తీసుకోకు. ఈ నిశ్చితార్థం, పృథ్వీతో జీవితం అన్నీ నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నువ్వేం కంగారు పడకు. కంగారు కాదమ్మా, ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. నీకిష్టం లేని పెళ్లి నేనెక్కడ చేస్తున్నానేమోనని భయపడిపోయాను. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. అక్క, నువ్వేం చేస్తున్నావో నీకు కూడా అర్థం కావడం లేదు. నీ మనసుని బంధించానని అనుకుంటున్నావు, కానీ దాన్ని ఎంత హింసిస్తున్నావో నీకు అర్థం కావడం లేదు. ఒక్క విషయం గుర్తుంచుకో అక్క, ఏ సమస్య చివరి వరకు నీతో ఉండదు. చిన్న పిల్లని కదక్క, ఇంతకన్నా పెద్ద మాటలు నేను మాట్లాడలేను. మహి, విరాజ్, విరాజ్, అన్నయ్య, ఏంట్రా అలా ఉన్నావు? ఒంట్లో బానే ఉంది కదా? ఇప్పుడు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అన్నయ్య. సరే, స్మైలీ వాళ్ళ అమ్మ వచ్చారు, కార్డ్స్ ప్రింట్ చేయించారంట. ఫస్ట్ కార్డ్ మనకివ్వడం ఫార్మాలిటీ అంట కదా. సో పద. వెడ్డింగ్ కార్డ్సా? హ్యాపీగా రియాక్ట్ అవ్వాల్సిన విషయాన్ని ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ చూసినట్టు అలా ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఎక్కడ ఎండ్ కార్డు వేయాలని ఆలోచిస్తుంటే అప్పుడే వెడ్డింగ్ కార్డ్ వరకు వచ్చేసిందన్నమాట విషయం. ఇంకా వదిలితే కష్టం అయిపోతుంది. విరాజ్, ఏం ఆలోచిస్తున్నావు? పద, ఆంటీ వాళ్ళు ఇందాకే నీ గురించి అడిగారు. నేనెందుకులే అన్నయ్య. పదరా, రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడైనా పద్ధతులు ఫాలో అవ్వాలి. పద. సరే, నేను నిన్ను ఫాలో అవుతాను, పద. ఫంక్షన్ హాలు విడిదికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయండి. ఇంకా మా వైపు నుంచి ఏమైనా బ్యాలెన్స్ ఏర్పాట్లుంటే గుర్తు చేయాలని మనవి చేసుకుంటున్నాను. అయ్యయ్యో, తప్పకుండానండి. ఇలాంటి విషయాలు ఇదిగో వచ్చాడు కదా మా విరాజ్తో మాట్లాడండి, అన్ని తనే చూసుకుంటాడు. ఏం విరాజ్ బాబు, హౌ ఆర్ యు? కొంతమంది ఎక్స్పెక్ట్ చేసినట్టు మాత్రం లేను. బాబు, మా తరపున కూడా నువ్వు కొన్ని బాధ్యతలు తీసుకోవాలి, ఏమీ అనుకోకుండా. కొన్నేంటండి, అన్ని అందరినీ ఎత్తి అవతల పడేద్దాం. ఐ మీన్ పనుల్ని, పని మనుషుల్ని అంటే ఆనంద్, నువ్వు స్మైలీ ఇద్దరు కలిసి వెళ్ళి శుభలేఖకి పూజ చేయించుకుని రండి. అలాగే అమ్మా.
విరాజ్ నువ్వు కూడా రావచ్చు కదా. నేనెందుకన్నయ్యా అనవసరమైన డిస్టర్బెన్స్. అండ్ మీకు ఇలా మళ్ళీ మళ్ళీ వెళ్ళే ఛాన్స్ దొరుకుతుందో లేదో. ఐ మీన్ పెళ్ళయ్యాక ఇంత ఫ్రీగా తిరగడం ఇంపాసిబుల్ అంటున్నాను. యూ గైస్ క్యారీ ఆన్. నాకు చిన్న వర్క్ ఉంది. బాయ్ బేబీ. అమ్మా, అబ్బాయి వాళ్ళు వచ్చారు. నమస్తే ఆంటీ. నమస్కారం. నమస్కారం అమ్మా. లోపలికి రండి రండి. మీరు వెళ్తూ ఉండండి, 2 minutes కాల్ మాట్లాడేసి వస్తాను. అలాగే మీరు రండి వదినా. వీడేంటి విచిత్రంగా నాకు ఫోన్ చేస్తున్నాడు? పాపం జీవితం సర్వం స్వాహ అయిపోయిందన్న బాధని అదేమంటారు వెళ్ళగక్కుకోవడం అనుకుంటా. భలే టైంకి ఫోన్ చేశారా. ఐ వానా ప్లే విత్ యూ. బాబు విరాజ్, నాకు ఫోన్ చేసావేంటమ్మా? ఓ, నేను చైత్రతో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నానని తెలుసుకొని హార్ట్ బ్రేక్ అయిచేసావా? లేకపోతే దేవదాసుల మందుకు బానిసవ్వాలంటే ఏ బ్రాండ్ తాగాలో అడగడానికి ఫోన్ చేసావా? సారీ విరాజ్, ఎంగేజ్మెంట్ హడావిడిలో చాలా బిజీగా ఉన్నాను. చైత్రకి బొట్టు పెట్టాలి, చైత్ర వేలికి రింగు తొడగాలి, చైత్ర మెల్లో దండ వెయ్యాలి. అబ్బో, ఇలాంటి ఫార్మాలిటీస్ చాలా ఉన్నాయిలే. సర్లే, నా ఫ్రీ టైం చూసుకొని నీకు కాల్ చేస్తానులే. గడ్డం ఏ షేప్ లో పెంచాలో కూడా నీకు క్లియర్ గా చెప్తా, సరేనా? హలో, ఉన్నావా పోయావా? స్ట్రోక్ బాగుందా? ఏంటి అప్పుడే పిచ్చి కూడా పట్టిందా? నవ్వుతున్నావు. ఇది పిచ్చి నవ్వు లేక నీకు పిచ్చెక్కించే నవ్వు నీకే తెలుస్తుంది మిస్టర్ పృథ్వీ అలియాస్ బొంగరం. డ్రై. ఏంటమ్మా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన టోన్లో కాకుండా డిఎస్పీ రేంజ్ లో పిచ్చెక్కించానా? ఇది జస్ట్ శాంపిలేనమ్మా, ఇంకా ఉంది రాజా. దాచా. ఆ దాచిందేంటో ఒక్కసారి ఓపెన్ చేస్తే మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అని మైండ్ బ్లాక్ అయిపోతాయి. టైం బ్యాడ్ అయిపోయి బతుకు బజారు పాలైపోద్ది. డ్రై. ఏంట్రా డ్రామాలు మొదలు పెట్టావా? నీ కుప్పి గంతులకి రియాక్ట్ అయ్యే రోజులు పోయాయి. ఇంకా కొద్దిసేపట్లో చైత్ర ఎంగేజ్డ్ విత్ పృథ్వీ అని నా ఫోన్లో స్టేటస్ పెడతాను. ఓ, చైత్ర వేలుకి రింగు తొడిగే ఫోటోలు నీ ఫోన్కి పంపిస్తాను. చూసి ఏడుస్తూ ఎంజాయ్ చేయి. అన్నట్టు విరాజ్, ఖర్చు ఉంది కదా? లేదుగా, నా చైత్ర కోసం సీట్లో వేసి పెట్టానుగా, అదే హాట్ సీట్లో. దాన్నే పగటి కళలు అంటారు. నో 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 నో, ఫైనల్ ఫలితాలు. యాక్చువల్గా నా పరిస్థితి ఇండియన్ క్రికెట్ టీం లాంటిది. ఫైనల్గా ఏమైనా జరగచ్చు. యాక్చువల్గా ఆ కర్చీఫ్ అవసరం నీకే ఎక్కువ ఉందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే
నిశ్చితార్థం అంటూ వెళ్ళిన చోట ఆహ్వానించిన మనుషులే నీ మొహం మీద అని ఉమ్మేస్తే తుడుచుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి. చుట్టి చుట్టి అవతల విసిరేయడానికి నీ గర్ల్ ఫ్రెండ్ సీన్లోకి రా. Enjoy. విరాజ్ ఏంటి పరిస్థితి? పికప్